హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనతో బి మోహన్ గారు ఉన్నారు. ఆయన ఫార్మర్ రంజీ ప్లేయర్ యాజ్ వెల్ వెరీ గుడ్ సెలెక్టర్ ఆల్సో. వివిఎస్ లక్ష్మణ్ లాంటి ప్లేయర్స్ని ఆయన సెలెక్ట్ చేశారు. ఈరోజు ఆయన ఎందుకు పిలిచామో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఐపీఎల్ త్వరలో నెక్స్ట్ వీక్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. 332 మంది 332 ప్లేయర్స్ అండ్ విత్ 10 టీమ్స్. ఐపీఎల్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ హాట్ అండర్ హాట్ సమ్మర్ అండ్ హాట్ సన్. సో ఇప్పుడు మనతో మోహన్ గారు ఏ గేమ్స్కి ఎంత ప్రాబబిలిటీస్ ఉన్నాయి, ఏ గేమ్స్ ఏ ఏ ప్లేయర్స్కి ఎన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయి, ఏ టీమ్స్కి ఇంత ప్రాబబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళ బలాబలాలు ఏంటి అని మనతో చెప్పదలుచుకున్నాడు. వెల్కమ్ మోహన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వండర్ అయిపోయాను నేను. మనకి ఎంఎస్ ధోని ఉన్నాడు సిఎస్కేలో, ఈసారి కూడా ఉన్నాడు. చాలామంది ప్రిడిక్షన్ ఏంటంటే తను ఉండడేమో సిఎస్కే కెప్టెన్గా రిటైర్ అవుతారేమో అనుకున్నారు. బట్ ఈసారి ఉండడం అనేది వెరీ హ్యాపీ. సో వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? ధోని చాలా సక్సెస్ఫుల్ కెప్టెన్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా అండి. ఆయన సిఎస్కే టీం కూడా చాలా సక్సెస్ఫుల్ ఉండే. హీ హస్ వన్ ద ఐపీఎల్. ఎగ్జాక్ట్లీ. ఆయన ప్రజెన్స్ చాలా చాలా ఇట్ మేక్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఆయన ఉన్నానంటే చాలామంది ప్లేయర్స్ వాళ్ళ టీంలో ఉన్న ప్లేయర్స్ కూడా వాళ్ళ మంచి పెర్ఫార్మెన్స్ చూపెట్టచ్చు. ఆయన గైడెన్స్ కూడా ఉండొచ్చు. స్పెషల్ లైక్ మోయిన్ అలీ, దీపక్ చార్, తుషార్ దేశపాండే, రితురాజ్ గైక్వాడ్ అప్కమింగ్ ప్లేయర్. ఇట్లాంటి ప్లేయర్స్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు చూపెట్టి ధోని కూడా ఆడొచ్చు. ఐఎమ్ నాట్ టెలింగ్ ధోని మైట్ ప్లే, బట్ ఆయన ప్రెజెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన గైడెన్స్ కూడా ఉండొచ్చు. ఇండియన్ టీంకి వరల్డ్ కప్కు ఆయన గెలిపించుండు. సో అట్లాంటి ఒక మంచి సజెషన్స్ ఇవ్వచ్చు అండ్ బ్యాటింగ్ ఆర్డర్లో చేంజ్ చేయొచ్చు. దిస్ ఇస్ అ వెరీ ఫాస్ట్ గేమ్ అండి. ఇప్పుడు 10 టీమ్స్ ఉన్నదండి. సిఎస్కే ఇస్ దేర్, గుజరాత్ టైటన్స్ ఇస్ దేర్, ముంబై ఇండియన్స్ ఇస్ దేర్, లక్నో సూపర్ 8 టీమ్స్ నుండి 10 టీమ్స్ అయింది మనకి. లక్నో, గుజరాత్ యాడ్ అయినాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇస్ దేర్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఆర్ దేర్, పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్ అండ్ సన్ రైజర్స్. అంటే ఈ 10 టీమ్స్ ఎట్లా ఉన్నదంటే వాళ్ళ ఆప్షన్లో వాళ్ళు ప్లేయర్స్ ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తుందో వాళ్ళు తీసుకున్నారు. అంటే చాలామంది ప్లేయర్స్ ఎస్పెషల్లీ ఫారిన్ ప్లేయర్స్ వాళ్ళ కంట్రీలో వాళ్ళు జాబ్ చేయకుండా ఇట్లాంటి క్రికెట్ మ్యాచెస్ ఆడి వాళ్ళు చాలా ఫినాన్షియలీ దే ఆర్ బికమింగ్ వెరీ స్ట్రాంగ్. అంటే ఇది మనీ మేకింగ్ ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్ అండి. అంటే ఇది బోర్డ్ తోటి పర్మిషన్ తీసుకుని వీళ్ళు కండక్ట్ చేస్తున్నాం. ఇట్స్ అ వెరీ గుడ్ టోర్నమెంట్. అండ్ ఈ టోర్నమెంట్లో చాలామంది అప్కమింగ్ ప్లేయర్స్ ఎందుకు పెర్ఫామ్ చేస్తారంటే ఇక్కడ పెర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళ ఇండియన్ టీంలో T20లో రావచ్చు. మంచి పెర్ఫార్మెన్స్ ఉంటే ఈవెన్ వన్ డే 50 ఓవర్స్ రావచ్చు. ఒక ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ ఉంటే టెస్ట్ టీంలో రావచ్చు. అప్పుడు చూడండి యశ్వఫీ, రితురాజ్ గైక్వాడ్, చాలామంది ప్లేయర్స్ అప్కమింగ్ ప్లేయర్స్ ఇది ఒక ఫామ్ మెయింటైన్ చేసేదానికి ఈ పెర్ఫార్మెన్స్ చూడొచ్చండి. సో ధోని ఇప్పుడు అంటే వెటరన్ క్రికెటర్ అయిపోయాడు. రిటైర్మెంట్ కూడా మెయిన్ క్రికెట్లో తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఐపీఎల్లో యాజ్ ఎక్స్పెక్టెడ్ అంటారా? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఎన్ని సీజన్స్ ఆడబోతున్నారు? ఆయననే అనౌన్స్ చేసిండు కి దిస్ విల్ బి మై లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్. ఎస్. సో ఇట్ విల్ బి అంటే ఆయన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన గైడెన్స్ ఇవ్వచ్చు. ఈ మే నాట్ ప్లే యాజ్ అ కెప్టెన్ సమ్ మ్యాచెస్ ఈ మైట్ ప్లే. అంటే ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలా కూడా ఉందా? అంటే కొన్ని ఆడతాడు, కొన్ని ఆడలేదు. అంటే 10 మ్యాచెస్ ఉన్నాయి కదా. సో యూ హ్యావ్ టు బీ వెరీ అంటే ఆయన ఒక గైడెన్స్లో ఏమవుతుందంటే ఒక 4 ఓవర్స్ ఒక మంచి బౌలర్ ఉండొచ్చు, కానీ ఆ రోజు బాగా వేయడు. సో ఒక టిప్స్ ఇస్తాడు ఆయన. సో యూ చేంజ్ ద బౌలింగ్, యూ డోంట్ గివ్ టు ఫీల్డ్ సెట్మెంట్ ఉంటుంది. అట్లాంటి దాంట్లో ధోని చాలా ఎక్స్పర్ట్ అండ్ మైట్ బి యూస్ఫుల్ ఫర్ హిస్ టీమ్. ఓకే. సో చాలామంది టీమ్స్లో చాలామంది. సో ఇప్పుడు చెన్నై గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆఫ్టర్ ధోని ఇంకెవరు ఇంపాక్ట్ ఫుల్గా ఆడబోతున్నారు మీ దృష్టిలో? డివాన్ కాన్వే ఇస్ ఇన్ వెరీ గుడ్ ఫార్మ్. దీపక్ చార్ ఇస్ అ వండర్ఫుల్ ప్లేయర్. ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. మిచెల్ శాట్నర్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్ ఫ్రమ్ న్యూజిలాండ్. సో ఇట్లాంటి ఒక మంచి ప్లేయర్స్, ఈవెన్ సమీర్ రిజ్వీ, ముస్తఫిజుర్ రెహమాన్, వీళ్ళ ప్లేయర్స్ వాళ్ళు ఏంటంటే ఈ మ్యాచెస్లో మేము పెర్ఫామ్ చేసేమవుతుంది వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్లో వేరే టీంకు కొనొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి పెర్ఫార్మెన్స్ చూపెట్టాలని
దే విల్ డెఫినెట్లీ ట్రై టు డూ దేర్ బెస్ట్. ఓకే. ఇక మనం దీని గురించి ఇంతకుముందు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చెన్నై గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈసారి ఎక్కువ ప్రాబబిలిటీస్ ఎవరికున్నాయి విన్నర్ అయ్యేలా? అంటే నా ఉద్దేశంలో గుజరాత్ టైటన్స్ ఇస్ దేర్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే దే హ్యావ్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్ ఆఫ్ టీమ్. అంటే ఈసారి ఛాంపియన్స్ అయ్యే అవకాశం ఈ రెండు టీమ్స్కి ఎక్కువగా ఉందండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకో ఉన్నది ఒక ఛాన్స్ మంచిగా ఉన్నది, రాజస్థాన్ రాయల్స్కో మంచి ఛాన్స్ ఉన్నది. బట్ కప్పు మాదే ఎప్పుడు అని చెప్తూ ఉంటారు వాళ్ళు బెంగళూరు. అది ఎట్లా ఉంటుంది అంటే విరాట్ కోహ్లీ ఈజ్ దేర్ యాజ్ ఎ కెప్టెన్. సో ఆయన మారల్ బూస్టింగ్ తోటి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఈ మ్యాచెస్ ఎట్లంటే ఆ రోజు బాగా ఆడాలి. సో నువ్వు మంచి ప్లేయర్ ఉండొచ్చు, కానీ మంచి ప్లేయర్ ఆ రోజు ఆడాలి. సార్ ఎగ్జాక్ట్లీ ఇదే నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే వరల్డ్ కప్లో కూడా మనం అసలు ఎక్కడ డిఫీట్ అనేది లేకుండా ఫైనల్స్కి వెళ్ళాము. ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాము. నిజంగా అన్ఫార్చునేట్, అది నిజమే మీరు అన్నది ఎగ్జాక్ట్గా. ఆ డే మనకి కరెక్ట్గా కనుక వచ్చుంటే మనదే కప్పు, వరల్డ్ కప్ కూడా మనదే అయ్యేది. అంటే మీరు చెప్పినలాగా ఒక యాజ్ అ ఫార్మర్ క్రికెటర్ వి వన్ రంజీ ట్రోఫీ ఆఫ్టర్ 50 years, ఇరానీ కప్ ఆల్సో, అండ్ 944 runs was scored in one inning. That's the Indian record and world record. నాతోటి ప్రహ్లాద్ ఉండే, ఈవెన్ మీరు అప్పుడు టీమ్ ప్లేయర్. I was one of the selectors. సెలెక్టెడ్. సో ఈవెన్ మహేశ్వర్ సింగ్ దే లోకేష్ రాజ్. అంటే మా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎంత మంచి ప్లేయర్ ఉంటే కూడా నిన్ను గ్రౌండ్లో దిక్కినాక నువ్వు పెర్ఫార్మెన్స్ అక్కడ చూపెట్టాలి. డోంట్ ప్లే బై నేమ్స్. ఇప్పుడు నేను ఒక ప్లేయర్ని మేము సెలెక్ట్ చేసినాం అనుకో, ఆయన మీద చాలా నమ్మకం ఉంటుంది, ఆయన అక్కడ పెర్ఫార్మెన్స్ చేయాలి. పెర్ఫార్మెన్స్ బేస్డ్ ప్లేయర్స్ని మేము సెలెక్ట్ చేసినామండి. సో అట్లా ఏమవుతుందంటే కొందరు మంచి పేరు ఉంటుంది, ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేయర్ దట్, బట్ వాట్ ఈస్ హిస్ పెర్ఫార్మెన్స్ ఆన్ దట్ పర్టికులర్ డే. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఆ డే కౌంట్ అవుతుందండి. ఈ ఐపీఎల్ మ్యాచెస్ కూడా ఎట్లా అంటే ఆ రోజు బాగా ఆడాలి. సార్ మీరు చెప్తుంటే ఒకటి అనిపిస్తుంది, ఇలాగే శుభ్మన్ గిల్ అంటే మొన్న టెస్ట్ మ్యాచ్లో ఓకే బాగానే ఆడాడు, కానీ వరల్డ్ కప్లో పూర్తిగా నిరాశపరిచాడు అందరినీ. శుభ్మన్ గిల్ ఒకడు, తర్వాత అలాగే ఈశాన్ కిషన్. వాళ్ళ పేపర్ మీద చాలా బాగుంటుంది వాళ్ళ పేర్లు రాసుకున్నప్పుడు. అంటే మనకి పేపర్ టైగర్స్ అంటాం కదా, పేపర్ మీద దే ఆర్ వెరీ గుడ్ వాళ్ళ ఇవి. కానీ ఆ రోజు కరెక్ట్గా మనకి సపోర్ట్ చేయకపోతే ఆ రోజు మ్యాచ్ వాళ్ళ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నా కూడా వేస్ట్ అయినట్టే. అంటే మీరు చెప్పినలాగా ఆ ప్లేయర్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం మనం. సో ఆ ప్లేయర్ బాగా పెర్ఫామ్ చేయమవుతుంది, నీ టీంకే ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఓవర్ ఇషాన్ కిషన్ ఉండని, ఈవెన్ శ్రేయాస్ అయ్యర్ ఒకటి, బీసీసీఐ ఒక రూలింగ్ తీసుకొచ్చిందండి. ఎట్లా అంటే నువ్వు రంజీ ట్రోఫీ ఆడాలా, రంజీ ట్రోఫీ ఆడినాక నువ్వు ఇండియాకు ఆడచ్చు నువ్వు. ఇది ఈ రూల్ అప్లికబుల్ టు ఎవ్రీ వన్. ఎవ్రీ టెస్ట్ ప్లేయర్ షుడ్ ప్లే రంజీ ట్రోఫీ ఆల్సో. వితౌట్ ప్లేయింగ్ రంజీ ట్రోఫీ యూ షుడ్ నాట్ బీ సెలెక్టెడ్ అని బీసీసీఐ రూలింగ్. ఇంకోటి వచ్చి సార్ రీసెంట్లీ రూల్ పాస్డ్ కదా. సో కొందరు ఏమంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొంత స్టేట్ అసోసియేషన్ ఏమవుతుంది, డైరెక్ట్ ఫారిన్ ఆఫీషియల్స్ తోటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పని జేషా బీసీసీఐ ప్రెసిడెంట్ ఆయన ఏమన్నా అంటే, డైరెక్ట్ యూ షుడ్ టాక్ త్రూ బీసీసీఐ, యూ కెనాట్ టాక్ డైరెక్ట్లీ టు ద అదర్ కంట్రీ ఆఫీషియల్స్. ఓకే. ఇప్పుడు ప్రాపర్ ఛానల్ ఉంటుందండి. బీసీసీఐ ఈజ్ హెడ్ ఆఫ్ ఆల్ ది అసోసియేషన్. త్రూ అసోసియేషన్ యూ షుడ్ గో. నాకు తెలిసి ఉండొచ్చు, కానీ పర్మిషన్ తీసుకో. సో ఇన్ దట్ వే ద వెరీ గుడ్ రూలింగ్ బై జేషా వి షుడ్ అప్రిషియేట్. అండ్ ఆల్ ది ప్లేయర్స్ హూ వాంట్ టు ప్లే ఫర్ ఇండియా షుడ్ ప్లే రంజీ ట్రోఫీ ఆల్సో. సార్ ఇంకొకటి, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడేసాము మనం. ఇప్పుడు అలాగే గుజరాత్ నుండి హార్దిక్ పాండ్యా వెంటూ ముంబైకి వచ్చేసాడు. సో ముంబైకి వచ్చేసిన తర్వాత రోహిత్ శర్మని కెప్టెన్గా తీసేశారా, లేకపోతే తనే తప్పకున్నాడా? మళ్ళీ ఇప్పుడు ముంబై పగ్గాలు మళ్ళీ హార్దిక్ పాండ్యాకి వచ్చాయి. సో ఆ స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి? అంటే తను సీనియర్ యాక్చువల్గా రోహిత్ శర్మ, మరి తను కెప్టెన్ కాకుండా వేరే వాళ్ళు కెప్టెన్ అయితే ఎలా ఆడబోతున్నాడో అదేమైనా గేమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? కాదండి, ఇప్పుడు ఎట్లా అంటే మీరు రోహిత్ శర్మ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఫర్ ఇండియన్ టీమ్. ఆఫ్ కోర్స్ ఈజ్ మదర్ టంగ్ ఇస్ తెలుగు యాక్చువల్లీ. సో మెనీ పీపుల్ డోంట్ నో. అండ్ ఐ వాజ్ దిస్ మ్యాచ్ రెఫరీ ఇన్ మోయినుద్దౌలా. ఎస్ సార్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, అంటే ఇప్పుడు నా ఉద్దేశం అంటే
చాలా ఓవర్ బర్డన్ అయిపోయింది ఆయన ఇండియన్ టీమ్ క్యాప్టెన్సీ చేసి. సో హార్దిక్ పాండ్యా వేరే ప్లేయర్కి ఇస్తే ఆయన ఎట్లా క్యాప్టెన్సీ చేస్తాడు, ఆయన ఎట్లా టీంని తీసుకుపోతాడు అదని చూస్తారు వాళ్ళు. అంటే ఫ్యూచర్కి ఇండియన్ టీంకి పనికి రావచ్చు ఎవరు, హార్దిక్ పాండ్యా యాజ్ ఎ క్యాప్టెన్ లేకపోతే వైస్ కెప్టెన్ లాగా. సో డెఫినెట్లీ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ గుజరాత్, అండ్ మాథ్యూ వార్డెన్ ఇస్ దేర్ విత్ దిమాన్ షా యాజ్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, ఈవెన్ విలియమ్సన్ ఇస్ దేర్. సో అదేమి వాళ్ళ మధ్యలో అంటే ఎలాంటి, నేను సీనియరు నాకన్నా ముందు నువ్వు ఇప్పుడు కెప్టెన్గా వచ్చావు కాబట్టి అలాంటి రైవల్రీ ఏమి ఉండకపోవచ్చు. ఉండదంటే యూఆర్ ప్లేయింగ్ లైక్ ఎ ప్లేయర్. ఇది ఐపీఎల్ వచ్చి ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్. యూ ఆర్ ప్లేయింగ్ యాజ్ ఎ ప్లేయర్. ఇఫ్ యూ ఆర్ ప్లేయింగ్ యాజ్ ఎ ప్లేయర్ నువ్వు పెర్ఫార్మెన్స్ చేయాలి. నువ్వు పెర్ఫార్మ్ చేస్తే ఆ టీంకి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో అట్లాంటి ఉద్దేశంతో వాళ్ళు తీసుకుని, కానీ ఒకటి ఏమంటే నెవర్ బీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎనీ అదర్ టీమ్. ఎనీ టీమ్ కెన్ బీట్ ఎనీ టీమ్. అట్లాంటి టోర్నమెంట్ ఇది. ఎందుకంటే ఆ రోజు బాగా ఆడాలి, ఆ రోజు పెద్ద పేరు అన్నీ ఉండొచ్చు అండి, పక్కన పెట్టాలి. పక్కన పెట్టి నీ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ప్లేయర్సే విల్ విన్ ద మ్యాచెస్. సార్ ఇప్పుడు రిషబ్ పంత్ మొత్తం యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా తను ఎంట్రీ ఇస్తున్నాడు. ఇవాళ పేపర్లో కూడా ఏంటంటే నాకు మళ్ళా అరంగేట్రం మళ్ళీ న్యూగా జాయిన్ అయినట్టు ఉంది నా టీమ్ తోటి, ఐ థింక్ ఇట్స్ మై ఫస్ట్ మ్యాచ్ అన్నట్టుంది అని అంటున్నాడు. సో హౌ హిస్ పర్ఫార్మెన్స్ ఈస్ గోయింగ్ టు బి? రిషబ్ పంత్ ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ ప్లేయర్ అండి. అన్ఫార్చునేట్లీ ఆయన డ్యూ టు నాట్ కీపింగ్ వెల్ దాంతో వాజ్ అవే ఫ్రమ్ ద మ్యాచ్, అంటే అవే ఫ్రమ్ క్రికెట్. యా. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక ప్లేయరు సైకలాజికలీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ టు కమ్ బ్యాక్. ఒక కమ్బ్యాక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ మస్ట్ డూ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలా, అండ్ మోర్ ఓవర్ వాళ్ళ డాక్టర్ ఫిట్నెస్ ఈజ్ కంప్లీట్లీ ఫిట్, ఈ క్యాన్ ప్లే అని ఆయన సర్టిఫికేట్ ఇచ్చినాకనే ఆయన ఆడుతున్నాడు. సో అక్కడ ఏమవుతుందంటే ఈ మస్ట్ స్టార్ట్ న్యూ ఇన్నింగ్స్ లాగా. అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఫామ్లో రావాలా, నేను మళ్ళీ డెబ్యూ లాగా మళ్ళీ కాంపిటీటర్ ఉండాలా, నా ప్లేస్లో ఎవరు వచ్చినో ఆయనతోటి కాంపిటీషన్లో రావాలి, నేను నా పెర్ఫార్మెన్స్ తోటి నేను టీంలో మళ్ళీ ఇండియన్ టీంలో రావాలని, అట్లాంటి ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఆయన రావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హిస్ పెర్ఫార్మెన్స్. సో ఆల్ సెడ్ అండ్ వి విష్ హిమ్ గుడ్ లక్ దట్ హీ షుడ్ ట్రై టు డూ హిస్ బెస్ట్. సో ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఏ టీమ్స్లో మీరు అంటే డివైడ్ అయి ఉన్నారు అనుకుంటున్నారు మీ ఒపీనియన్లో? కేఎల్ రాహుల్ ఆల్సో ఈజ్ అ గుడ్ కెప్టెన్ అండి. ఈజ్ ఫ్రమ్ కర్ణాటక ఫర్ లక్నో సూపర్ కింగ్స్. ఆయన దీంట్లో క్వింటిన్ డికాక్ ఉన్నాడు, నికోలస్ పూరన్ ఉన్నాడు, దీపక్ హూడా, మార్క్ స్టోనిస్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ యుద్విష్ మైక్ యాదవ్ ఇస్ దేర్. సో ఇట్లాంటి శివం మావి ఇస్ దేర్. ఇట్లాంటి ప్లేయర్స్ తోటి వాళ్ళ కాంబినేషన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది కెప్టెన్. సో వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. బట్ నా ఉద్దేశంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ ఈజ్ లీడింగ్. సో ఈ వాజ్ ద ఎక్స్ క్యాప్టెన్. సో రాయల్ ఛాలెంజర్స్ ఈజ్ ఓన్డ్ బై విజయ్ మాల్యా. సో ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్, విరాట్ కోహ్లీ. He can lead the team by not only his performance, and his performance will be useful for Indian team. And ఆయన టీంలో ఉన్నాడు, ఈవెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఇస్ దేర్, రాజత్ పటిదార్ ఇస్ దేర్, అండ్ ఆల్సో అక్షత్ దీప్, మొహమ్మద్ సిరాజ్ ఇస్ దేర్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడిన సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు విరాట్ కోహ్లీ మ్యాచ్ అంటే ఇప్పటిదాకా అగ్రెసివ్గానే ఉంది, బాగా ఆడుతున్నాడు. బట్ ఇప్పుడు ఈ ఐపీఎల్లో తన ప్లే స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి విరాట్ కోహ్లీది? అంటే కంప్లీట్గా అందరూ చాలా డిపెండ్ అవుతున్నాడు. ఈజ్ నాట్ ఎ కెప్టెన్ నౌ. కెప్టెన్ కాకపోతే ఇంకా ఫ్రీ జోన్లో ఆడే అవకాశం ఉంది. వీటి లోపల ఇంకా రికార్డ్ స్థాయిలో ఆడే అవకాశం ఏమైనా ఉంది విరాట్ కోహ్లీ? ఇప్పుడు ఆయనకి ఈజ్ నాట్ ఏ కెప్టెన్ నౌ, బట్ ఫ్యాబిలిస్ ఈజ్ ద కెప్టెన్. అప్పుడు ఏమవుతుంది, ఈ కెన్ ప్లే ఫ్రీలీ. ఆయనకి ఎక్కువ బర్డన్ ఉండదు. ఈ కెన్ ప్లే ద మ్యాచ్, 20 overs మ్యాచ్ మంచి ఫ్రీగా ఆడవచ్చు. ఆయన బ్యాటింగ్లో పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళ టీంని గెలిపించవచ్చు. సో ఆయన టీంలో దిగుతున్న ఆయన ఒక ఎండ్ ఆయన ఉన్నాను అనుకో, వేరే బ్యాట్స్మెన్ కూడా ఒక మారల్ కరేజ్ వస్తుంది. సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఒక పార్ట్నర్షిప్ డెవలప్ చేసుకుని ఈ కెన్ బీ ఎ మ్యాచ్ విన్నర్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
సో డెఫినెట్లీ ఆయన కానీ మరి విరాట్ కోహ్లీ ఎంత ఎఫర్ట్ చేసినా ఇంతవరకు అసలు ఒక్కసారి కూడా కప్పు రాకపోవడానికి రీజన్ ఏంటి బెంగళూరుకి? డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఆయన ఒక ప్లేయర్ బాగా ఆడితే ఏమవుతుంది, టీమ్ పెర్ఫార్మెన్స్ బాగా ఉంటే కూడా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఉండాలి. ఇక్కడ ఫీల్డింగ్లో కూడా ఒక్క క్యాచ్ డ్రాప్ చేసిననుకో ఆపోనెంట్ టీమ్ ఐపీఎల్లో డెఫినెట్గా సార్ ఒక రన్ ఒక క్యాచ్ డ్రాప్ కూడా మ్యాచ్ డిసైడ్ అయిపోతుంది. దట్స్ ట్రూ. ఈవెన్ టాస్ కూడా డిసైడ్ అవుతుంది. అవును. సో ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇప్పుడు కోహ్లీ తోటి ఈక్వల్ ప్లేయర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? అంటే మొత్తం ప్లేయర్స్లో అంటే తనకి ఈక్వల్గా ఆడగలిగే రేంజ్లో. ఆడగల ఎట్లా అంటే విరాట్ కోహ్లీ ఈజ్ అ మ్యాచ్ విన్నర్ ఫర్ ఇండియన్ టీమ్ ఆల్సో. బట్ దేర్ ఆర్ సమ్ ప్లేయర్స్ hard hitting players like even Hardik Pandya is hard hitting batsman. KL Rahul is there. Rohit Sharma, if he plays, it will also be very match winning. ఇక్కడ ఏమవుతుందంటే it depends upon Rohit Sharma and also Virat Kohli. They play well. Why? Because they have to play for Indian team for T20 and 50 overs and test. వీళ్ళు మూడు ఫార్మాట్ వీళ్ళు ఆడుతున్నారు. సో ఇక్కడ వాళ్ళ టెంపర్మెంట్ చేంజ్ అవుతుంది. సో అకార్డింగ్ టు T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ వాళ్ళ గేమ్ స్ట్రాటజీకి చేంజ్ అవుతుంది. ఎవ్రీ బాల్ దే ట్రై టు టేక్ రన్ ఆర్ స్ట్రోక్ మేకింగ్ ఉంటుంది. ఓన్లీ 4 ఫీల్డర్స్ విల్ బి అవుట్ సైడ్ ఇన్ సర్కిల్. సో అట్లాంటి మ్యాచ్ షార్ట్ సెలెక్షన్కు చాలా బాగుంటుంది. సో ఐ థింక్ ఈ షుడ్ బీ ఏబుల్ టు ప్లే వెల్ ఇఫ్ ఈజ్ నాట్ ఎ కెప్టెన్ బికాస్ బర్డన్ ఉంది. సో ఫస్ట్ మ్యాచ్ చెన్నై బెంగళూరు మనకి జరగబోయే ఫస్ట్ మ్యాచ్. ఈ చెన్నై బెంగళూరులో వాళ్ళ బలాబలాలు ఏంటి, మనం మెయిన్గా వీక్నెస్లు కూడా మాడడం. ఫస్ట్ వాళ్ళ బలం ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి చెప్పండి, రెండు టీమ్స్ స్ట్రెంగ్త్. చూడండి, ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ ప్రజెంట్ విరాట్ కోహ్లీ ఇన్ ఫామ్ ఈజ్ ప్లేయింగ్. అక్కడ ఏమవుతుంది, ఫార్మర్ కెప్టెన్ ధోని. సో బట్ అక్కడ టీంలో డెఫినెట్లీ రాయల్ ఛాలెంజ్ విల్ హ్యావ్ ఎ ఎడ్జ్ ఓవర్ సిఎస్కే ఫస్ట్ మ్యాచ్లోనే. అక్కడ ఏమో ఫస్ట్ మ్యాచ్ నుంచి వాళ్ళు గెలుస్తున్న పోతే ఆ టెంపర్మెంట్ బిల్డ్ చేస్తారు వాళ్ళు, ఎవరు మేనేజర్, కోచెస్ ఇలాంటి ఉంటారు. అట్లాంటి ఒక టెంపర్మెంట్ ప్లేయర్ని వాళ్ళు, ఈవెన్ దే హ్యావ్ ప్లేయర్స్ లైక్ క్యామరన్ గ్రీన్, ఫారిన్ ప్లేయర్, అల్జారీ జోసెఫ్ లాంటి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్, టామ్ కూరన్. So definitely it will be very good match between Chennai Super Kings and Royal Challenge Bangalore. But Royal Challenge Bangalore has got an edge over CSK and Chepochu because Dhoni team might play well. Ante aa roju aadala. Suppose we as sports analysts we tell that this is a better team. But aa roju baga aadte CSK can upset even Royal Challengers. ఓకే సార్, ఇప్పుడు ధోని కానీ అండ్ అలాగే రోహిత్ శర్మ కూడా దేర్ ఏజింగ్ కదా, వీళ్ళు ఎప్పటి వరకు అంటే ఫిట్నెస్ అవకాశాలు ఎప్పటి వరకు ఉంటాయి? అంటే 40 years కూడా మనకి ప్యాట్ సిమ్కాక్స్ లాంటి వాళ్ళు 42 అనుకుంటా, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ ఐ థింక్. సో వాళ్ళు ఆడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ ఫిట్నెస్ వీళ్ళకి ఎంతవరకు ఉంటుందంటారు? See, according to Indian players, definitely fitness foreign players fitness ki చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, మనం వాళ్ళ ద వే దే ఈట్, ద వే దే డూ ఎక్సర్సైజ్ అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ ఆఫ్ ది అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఫర్ ఫారిన్ ప్లేయర్స్. ఈవెన్ ఇఫ్ ఈస్ ప్లేయింగ్ అట్ ది ఏజ్ ఆఫ్ 40 అంటే యూ షుడ్ అప్రిషియేట్ హిస్ ఫిట్నెస్. డెఫినెట్లీ. అండ్ ఇక్కడ మన ఇండియన్ టీమ్కి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హిజ్ హ్యాబిట్స్, డయట్, ఎక్సర్సైజ్ అండ్ విచ్ ఫార్మెట్ ఆఫ్ గేమ్ ఈజ్ యూస్ఫుల్. T20 50 overs అండ్ టెస్ట్. చాలామంది ప్లేయర్స్ T20లో యూస్ఫుల్ ఉంటారు, 50 overs పనికిరాడు, టెస్ట్ మ్యాచ్కో పనికిరాడు. అట్లాంటి ప్లేయర్స్కో ఉండరు. ఓన్లీ వన్ ఫార్మెట్ ఆఫ్ గేమ్. బట్ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయరు అండ్ రాహుల్ లాంటి ప్లేయరు, Rohit Sharma, they are useful in all the format of game. If all the format of game are useful unte, they should try to maintain their fitness. They should change the strategy of playing different games. సార్, అందరికీ ఒక డౌట్ వస్తుంది, కామన్ ఆడియన్స్కి, క్రికెట్ లవర్స్కి. మీరు ఒక ప్లేయర్గా చెప్పండి, అంటే మీరు వెళ్ళేటప్పుడు గ్రౌండ్లోకి దిగే ముందు బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్, ఫీల్డింగ్ కావచ్చు,
మీరు ఏం తీసుకుని వెళ్తారంటే ఫుడ్ ఏం తింటారు? అంటే ఇట్ డిపెండ్స్ అవ్వండి. చాలామంది ఇప్పుడు మీరు చూడండి, చాలా ఇండియన్ టీంలో కూడా వెజిటేరియన్స్ ఉన్నారు, కొందరు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. అంటే సమ్ పీపుల్ దే లైక్ నాన్ వెజ్ ఫుడ్, సమ్ పీపుల్ లైక్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్. ఈవెన్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ టీమ్, బట్ దే విల్ నాట్ ఓవర్ ఈట్లో ఏమవుతుంది, మ్యాచ్కి ఎన్ని అవర్స్ ముందు తింటారు సార్? 1 hour before. 1 hour before they get prepared, out 1.5 hour before they prepare. And moreover, they do exercise, and they some people eat egg, and they become more stronger so that their strength will come. Diet pen untadandi. So diet ఏమవుతుందంటే they have doctors also, and the coaches will advise this is the diet we'll giyala మా టీమ్కి. సపోజ్ ఒక ప్లేయర్కి నాకు ఈ ఫుడ్ కావాలంటే అకార్డింగ్ టు దట్. సో దిల్ బి సర్వ్డ్ లిమిటెడ్ ఫుడ్ సార్ ఆర్ దే వాంట్? No, as much as you can eat, but you should be very active in the ground. So they will not allow much to eat, so that some of the players, especially players who are sitting in the reserves, they enjoy food like anything. Why? Because they are not going to in the playing 11, so they enjoy. But there is a restriction for the players to be fit enough to be active till the match is over. ఎక్కువ ఏది ఇస్తారు సార్? అంటే స్ప్రౌట్సా, లేకపోతే వెజిటబుల్సా, లేకపోతే పిజ్జాస్ లాంటివా, లేకపోతే ఏది తీసుకుంటారు? అంటే they have all types of food. Non-vegetarian all types of food they'll have, and vegetarian vegetables they'll have. But only thing is that the team management ఈ ఫుడ్ తినాలా, కొందరికి ఈ ఫుడ్ తినదా అంటారు. సో దే విల్ గో అకార్డింగ్ టు దట్. సో అండ్ ద ఓనర్స్ ఆల్సో విల్ సే ఆఫ్టర్ ది మ్యాచ్, సో దే కెన్ ఈట్ good food, and also they can have some beverages they can have ఆఫ్టర్ ద మ్యాచ్. after the match. But they will be observed by the team management how he behaves, and ఈ టీంలో ఎట్లా అంటే your behavior also counts a lot. Your attitude, communication with the press, with the other opponents, your behavior on the ground and off the ground. చాలా ఇంపార్టెంట్. ఒక ప్లేయర్ మంచి ప్లేయర్ అవ్వాలంటే నీ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. యా, బిహేవియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దే విల్ బి వాచ్డ్. అగ్రెసివ్ అవుతున్న ప్లేయర్స్ ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నాడు, లైక్ సిరాజ్ ఉన్నాడు, చాలా అగ్రెసివ్గా ఉంటాడు. ఆస్ట్రేలియన్ గ్రౌండ్స్లో కూడా మనం చూసాం తన అగ్రెసివ్నెస్. సో ఫెరేషియస్ అవుతూ ఉంటాడు ఒక్కోసారి ప్లేయర్స్. that is one way of tactics to play on the mind of the batsman. The aggressive bowler will show aggressiveness on himself, and also eye contact. If he watches the batsman getting beaten and all, he just have a look of the batsman. So it is one type of psychologically trying to make that batsman weak. So atlati tactics ko use chesaru, and the coaches are there. They will try to say wherever you're going more than what you are. But ikkada emante the private franchise tournament. This tournament is watched all over the world. Yeah. And it's a very important tournament, and they have given lakhs and crores of rupees for ఒక్కొక్క ప్లేయర్కి. కొన్ని తీసుకున్నారు వాళ్ళ ఫామ్ మీద. సో వాళ్ళ టీంకి ఒక ప్లేయర్ బిహేవియర్ బాగలేకపోతే కూడా ఆ టీంకి ఎఫెక్ట్ అవుతుంది. అట్లాంటి దీంట్లో కొంచెం డిసిప్లిన్గా ఉంటారు. సో రూమ్స్లో ఎక్కువగా ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్లో అంటే మనకి డ్రెస్సింగ్ రూమ్స్లో అగ్రెషన్ ఎవరికి ఉంటుంది ఎక్కువగా? అగ్రెషన్ వాళ్ళు కెప్టెన్ తోటి మాట్లాడాలా. అంటే లైక్ మీకు తెలుస్తూ ఉంటుంది కదా, అంటే రోహిత్ శర్మ అగ్రెసివ్ అవుతాడు, అంటే కొంచెం ఫ్రస్ట్రేట్ కూడా అవుతాడు వికెట్స్ పడకపోయినా, లేకపోతే క్లీన్ బౌల్డ్ మన ప్లేయర్స్ ఎవరైనా అయినా కూడా అపోనెంట్ తోటి. సో ఆ టైంలో అంటే మనకి డ్రెస్సింగ్ రూమ్లో ఏ కెప్టెన్ ఎక్కువగా ప్లేయర్స్కి క్లాస్ బిక్తుంటాడు? అంటే రోహిత్ శర్మ తీసుకుంటాడు. రోహిత్ శర్మ ఉండని, ఈవెన్ రావ్, కేఎల్ రాహుల్, ఎవ్రీబడి దే విల్ టాక్ టు ద ప్లేయర్. వెన్ ఐఎమ్ సేయింగ్ యూ డోంట్ బౌల్ దేర్, వై యూఆర్ బౌల్డింగ్. సో అట్లాంటి ఒక మెంటల్లీ వాళ్ళు గ్రూమ్ చేస్తారు. సపోజ్ నువ్వు యూ డోంట్ లిజన్ నా, సో ఇఫ్ యూ నాట్ లిజన్ దెన్ దెర్ ఇస్ నో పాయింట్. యూ హ్యావ్ టు లిజన్. దిస్ ఇస్ అ ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్. When you play for the country, you should be more disciplined. You are not only spoiling the name of the country,
బట్ ఆల్సో ది అదర్స్. సో ఇక్కడ ఏమవుతుంది ఐపీఎల్లో దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అంటే ఇప్పుడు నా బిహేవియర్ పైన నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ తీసుకోవాలంటే నా బిహేవియర్ సపోజ్ క్యాప్టెన్ రికమెండ్స్ దట్ దిస్ ఫెలో ఇస్ మఫ్ ఫెలో ఈజ్ నాట్ బిహేవింగ్ వెల్ అంటే మెల్లగా తీసిస్తారు. ఆయన తెలియకుండానే తీసుకుంటారు. ఆయన ఆప్షన్లో వచ్చేటప్పుడు ఆయన పేరు వస్తే ఎవ్వరు తీసుకోరు. అట్లాంటి యాటిట్యూడ్గా ఉండదు. కోల్కతాకి ఎన్ని వచ్చినాయి సార్ ఇప్పుడు ఆఫ్ ద లైన్ ఎన్నిసార్లు కప్ కొట్టింది? They were winners before also. They have a very good team. Shreyas Iyer plays for Bombay in Ranji Trophy and all. He was warned by the BCCI that you have to play Ranji Trophy. Now he is the captain for Kolkata Knight Riders. They start as one of the favorites of the team. They have Jason Roy as a good player. Then also Sunil Narayan is a very good. Russell Crowe. And they have Suresh Sharma, Ankul Roy, Andrew Russell, and Venkatesh Iyer. They are all very good players, but only thing Varun Chakravarti is there. K.S. Bharat from Andhra Pradesh. సార్ ఆండ్రూ రసెల్ ప్లే చూసినప్పుడు మనకి మరో క్రిస్ గేల్ కనిపించాడు. కొన్నాళ్ళు బాగా ఆడుతున్నాడు. క్రిస్ గేల్ ఇంకా అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్, ఈ ఆండ్రూ రసెల్ గేమ్ చూడొచ్చు అనే కొంచెం ఇది ఉండేది. బట్ నాన్ స్టాప్గా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. అంటే ఎప్పటికీ క్లిక్ అవుతాడు, ఎప్పటికీ ఫామ్లోకి వస్తారు ఇలాంటి ప్లేయర్స్. అంటే ఆల్మోస్ట్ హిట్టర్స్ వాళ్ళు. మీరు చెప్పినలాగా చాలా మంచి పాయింట్ అండి. ఎందుకంటే ఆండ్రూ రస్సెల్ నేమ్ ఈజ్ లైక్ మార్కెటింగ్ స్ట్రాటజీ. మీరు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది గేమ్ వైస్. ఎవ్రీబడి థింక్స్ ఐపీఎల్ ఈజ్ అ టోర్నమెంట్ వేర్ క్రికెట్ ఈస్ ప్లేడ్. దే ఆర్ పీపుల్, దే గెట్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ కంట్రీ ఆల్సో. సో వాళ్ళ కంట్రీలో ఆండ్రూ రస్సెల్ ఆడుతుందంటే వెస్ట్ ఇండీస్ నుంచి కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. సో ఇట్ ఈస్ మనీ మేకింగ్ టోర్నమెంట్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఆడుతున్నా. సార్ అలా అనుకుంటే క్రిస్ గేల్ ఇప్పటిదాకా ఆడొచ్చు కదా. హీ వాజ్ జస్ట్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. మైట్ బి మైట్ హ్యావ్ వన్ సో మెనీ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఆయన ఈజ్ లివింగ్ ఎ లావిష్ గుడ్ ప్లేయర్. హీ హస్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, గుడ్ నేమ్ అండ్ గుడ్ క్రికెటర్. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. నౌ ఈజ్ హ్యాపీ. So we have to live, because name wise is okay, but Andrew Russell might be useful in some matches. He might his name itself might get some advertisements also. Okay, so that is the strategy. They play or not. See, even if you don't play, if you are there, you'll get. The same kind of thing happened with Chris Gayle also, no sir. ఆయన ఎన్ని టోర్నమెంట్స్ సరిగా ఆడకపోయినా కూడా క్రిస్ గేల్ నేమ్ మీద, అంటే నేను కూడా బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ క్రిస్ గేల్. ఆయన నేమ్ మీద ఆయన ఉంటే కంపల్సరీగా ఫస్ట్ బెంగళూరు నుండి పంజాబ్కి వెళ్ళాడు. పంజాబ్లోనే రిటైర్ అయిపోయాడు, పంజాబ్ సూపర్ కింగ్స్. అంటే ఈజ్ ఎ వెరీ బిగ్ ప్లేయర్ అండి. అక్కడ ఏమవుతుందంటే పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్. ఇట్స్ ఎ గుడ్ కింగ్. అండ్ శిఖర్ ధవన్ ఇస్ దేర్ ఇన్ పంజాబ్ దీంట్లో. అండ్ even we have Jitesh Sharma, we have Ashurdeep, the good bowler. And then Sam Curran is there. సార్ ఇప్పుడు కన్ఫ్యూజన్ అనేది రావట్లేదా? ఇంతమంది ప్లేయర్స్ అందరూ ఐపీఎల్లో బాగా ఆడుతున్నారు, బట్ మెయిన్ టోర్నమెంట్స్ వచ్చేసరికి రంజీలు కావచ్చు, టెస్టులు కావచ్చు, వన్డేలు కావచ్చు, ఈ వన్డేస్ అన్నీ ఫేడ్ అవుట్ అవుతున్నాయి. వన్డేసే ఫేడ్ అవుట్ అవుతున్నాయి అంటే టెస్ట్ క్రికెట్లు, రంజీలు కూడా ఫేడ్ అవుట్ అయిపోయే ప్రమాదం వచ్చింది. అందుకనే మొన్న బీసీసీఐ చైర్మన్ జైషా కూడా మీరు కంపల్సరీ ఇది ఆడితేనే, ఈ రంజీస్ ఆడితేనే మీరు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్ అని చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు పెట్టడం వల్ల దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? చాలా యూజ్ అండి. యూ వాంట్ టు ప్లే ఫర్ ఇండియా, నువ్వు రంజీ ట్రోఫీలో పెర్ఫార్మెన్స్ చేయాలా. రంజీ ట్రోఫీలో పెర్ఫార్మెన్స్ చేయాలి, దిలీప్ ట్రోఫీలో పెర్ఫార్మెన్స్ చేయాలి. అప్పుడే నువ్వు ఇండియన్ టీమ్. నువ్వు ఇండియన్ టీం ఆడినాక నేను రంజీ ట్రోఫీ ఆడకపోతే నేను సెలెక్ట్ చేయరు. ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్పై బాంబే రంజీ ట్రోఫీ ఆడినాడు. ఇషాన్ కిషన్ ఎలిగేషన్ అయింది అది. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఈ 2020 వచ్చిన తర్వాత పీపుల్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు సీ ద షార్ట్ క్రికెట్, లైక్ పొట్టి క్రికెట్ అంటాం కదా. ఇది చూసిన తర్వాత మళ్ళీ మనము టెస్ట్ క్రికెట్ చూడటం ఎంతమంది చూస్తున్నారు అంటే, ఇది వన్డే క్రికెట్కి ఛాలెంజింగ్ కదా. అంటే త్వరలో వన్డే క్రికెట్ అనేది ఫేడ్ అవుట్ అయిపోయే అవకాశం కూడా ఉందా? అట్లే ఇంటర్నేషనల్ ఐసీసీ క్రికెట్ బోర్డు 3 ఫార్మాట్ ఆఫ్ గేమ్స్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు
That is Test cricket, one-day format of game 50 overs, and T20 format of 20 overs. 3 format of games ఉన్నది. ఈ 3 ఫార్మాట్ గేమ్స్ ఏమవుతుంది, చాలా తక్కువ మంది 3 ఫార్మాట్ ఆఫ్ అన్ని ఫార్మాట్లో సూట్ అవుతారు. కానీ కొందరు ప్లేయర్స్ ఓన్లీ T20 ఫార్మాట్ ఆఫ్ గేమే సూట్ అవుతారు, కొందరు 50 ఓవర్సే సూట్ అవుతారు, కొందరు టెస్ట్ సూట్ అవుతారు. సో యూ హ్యావ్ టు సీ దర్ ఫిట్నెస్, దర్ పెర్ఫార్మెన్స్ అండ్ హౌ దే ప్లే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది ఓకే సార్, అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్ అనేది పోతుంది కదా టెస్ట్. ఆడియన్స్ డెఫినెట్లీ ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే అది ఐపీఎల్ కిల్ చేసింది అంటున్నా నేను. ఐపీఎల్ వచ్చి ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్. అవును సార్, అది కిల్ చేసింది. కిల్ అంటే ఈ ఫార్మెట్ ఆఫ్ గేమ్ T20 ఫార్మెట్ ఆఫ్ గేమ్ ఇండియన్ టీమ్ ఆడేటప్పుడు చాలా యూస్ఫుల్ ఉంటుంది అయినా. సో అని ఇంకోటి వచ్చి బీసీసీఐ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే, కొందరు ప్లేయర్స్కి ఇప్పుడు ఫారిన్ ప్లేయర్స్కి వాళ్ళు జాబ్ లేదు వాళ్ళ కంట్రీలో, కానీ ఇక్కడ టోర్నమెంట్ ఆడి ఎన్నో క్రోస్ వాళ్ళు. సో ఇట్ ఈస్ లైక్ ఎ జాబ్ ఫర్ దెమ్. క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు రీజన్ ఏదైనా కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాతే వన్డే క్రికెట్ ఫేడ్ అవుట్ అయిపోయింది, 2020 వచ్చిన తర్వాత కిల్ అయిపోయింది క్రికెట్. అంటే అసలు టెస్ట్ క్రికెట్ ఉందా? మన ఇంగ్లాండ్ మ్యాచ్ ఎవరు పెద్దగా టీవీలో కూడా చూడలేదు. అంతకుముందు బాగా చూసేవాళ్ళు 5 days క్రికెట్ అనేది. ఇప్పుడు అంతా కొంతవరకు చాలా ఎఫెక్ట్ అయిందండి. ఎందుకంటే 5 days టెస్ట్ మ్యాచ్ వచ్చి 4 daysలో అయిపోతుంది, 3 daysలో అయిపోతుంది. బట్ ఇది ఎట్లా అంటే ఇలాగే రన్ అవుతే ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ T20 ఫార్మెట్ ఆఫ్ గేమ్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇక క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, షార్ట్ ఫార్మెట్ ఆఫ్ గేమ్ 4 hours మ్యాచ్ అప్. ఐపీఎల్ ఓకే సార్, అసలు వాట్ ఫ్యూచర్ ఏంటి? టెస్ట్ క్రికెట్ ఫ్యూచర్ ఏంటి? వన్డే క్రికెట్ ఫ్యూచర్ ఏంటి? టెస్ట్ క్రికెట్ వచ్చి మెయిన్ యూ కెన్ సీ ద మెయిన్ బ్యాట్స్మెన్, హౌ ఈ డెవలప్స్ పేషెన్స్, హౌ ఈ డెవలప్స్ టు స్టే ఎట్ ద వికెట్, హౌ ఈ పెర్ఫార్మ్స్ ఫర్ లాంగర్ పీరియడ్. అంటే ఒక బ్యాట్స్మెన్ పెద్ద స్కోర్ చేయకపోతే కూడా ఒక దినం ఆడొచ్చు అయినా. చాలామంది ఇప్పుడు ఇండియా 220 for 2 అంటే ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాస్ట్ వరకు ఉండి ఆయన పేషెన్స్ డెవలప్ అవుతుంది. ఆ పేషెన్స్ డెవలప్ అవుతుందంటే టెస్ట్ క్రికెట్ ఆల్సో విల్ ట్రై టు ఇంప్రూవ్. సో ఇట్లాంటి ఫార్మెట్ ఆఫ్ గేమ్లో సూటబుల్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ మెయింటైన్ యువర్ ఫిట్నెస్. దట్స్ ఆల్. సో ఇప్పుడు ఇందులో సక్సెస్ అయిన ప్లేయర్స్ ఐపీఎల్లో వీళ్ళని మనం స్కేల్గా ప్రామాణికంగా తీసుకొని వన్డేలలో సెలెక్ట్ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు ఈయన ఫామ్ మెయింటైన్ చేసుకుంటే ఐపీఎల్ ఫామ్ అంటే సరే, ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు, కోహ్లీ లాంటి వాళ్ళు కానీ, కేఎల్ రాహుల్ కానీ, రోహిత్ శర్మ కానీ కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. వాళ్ళకి ఐపీఎల్ అయినా ఒకటే, టెస్ట్ అయినా ఒకటే, అండ్ వన్డే క్రికెట్ అయినా ఒకటే. కానీ ఇప్పుడు ఏదో డ్రాస్టిక్గా మధ్యలో మెరుపులు మెరిపించి ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు, మెయిన్గా పృథ్వీ షా కూడా అసలు చాలా డాషింగ్ ప్లేయరు, ఆల్మోస్ట్ వీరేంద్ర సెహ్వాగ్ తోటి పోల్చాం తనని, బట్ మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోయాడు. అంటే ఐపీఎల్ ప్రామాణికంగా వీళ్ళని వన్డే క్రికెట్లోకి ఎంతవరకు తీసుకోవడం అనేది కరెక్ట్? అంటే ఐపీఎల్లో నువ్వు ఫామ్లో వచ్చినాక ఆ ఫామ్ను మళ్ళీ నువ్వు ఇండియన్ టీం ఆడేటప్పుడు అదే ఫామ్ మెయింటైన్ చేయాలా? చేయట్లేదు కదా సార్. చేయకపోతే డ్రాప్ చేస్తున్న వాళ్ళు చాలామంది ప్లేయర్స్ ఐపీఎల్లో బాగా ఆడతారు, ఎందుకంటే చాలా పైసలు వస్తారు అక్కడ. దే ఆర్ బీన్ పేడ్ వెరీ నైస్లీ అండ్ ఆల్సో వెన్ యూ ప్లే బట్ వెన్ యూ ప్లే ఫర్ ఇండియన్ టీమ్, రియల్ పెట్రాటిక్ క్రికెటర్ అంటే ఇండియన్ టీమ్కి ఎవరు బాగా ఆడతారో వాళ్ళే ఆర్ రేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్ క్రికెట్. నాట్ అ ప్లేయర్ ప్లేయింగ్ ఫర్ ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్. ప్రైవేట్ ఫ్రాంచైజ్ టోర్నమెంట్ ఎవరైనా ఆడచ్చు, మంచిగా ఆడచ్చు, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. బట్ వెన్ యూ ప్లే ఫర్ ద కంట్రీ అంటే ప్యాట్రియాటిక్ ఫీలింగ్ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుంది ఫీలింగ్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐపీఎల్ ఫ్రాంచైజ్ రియల్ ప్యాట్రియాటిక్ ఫీలింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది జస్ట్ కమర్షియల్ టు ఎంటర్టైన్, మనీ మేకింగ్ మిషన్ ఫర్ ప్లేయర్స్ and very good entertainer for a common audience. And moreover, in this format of game, it's not only cricket. See, cricket is you keep aside. There are some musical people will play. Some cheer girls will be there, and some spectators they see only cheer girls. They don't see the game also. See, it happened.
So I was watching one match and match वहाँ हो रहा था यहाँ देख रहे क्या तो यहाँ नहीं देख रहे फिर बोलो it all depends. See, and they are also crowd pulling. There are some spectators, they come to see the cheer girls' performance. But since last season, it is not there, right? What has happened practically, match is going on and then they're seeing the cheer girls. So what is the fun, Anna? Then they say, इसको देखना उसको देखना बोल के. It all depends upon your temperament. ఓకే సో వెల్ సెట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మీ ప్రిడిక్షన్ ఏంటి ఈ ఐపీఎల్ సీజన్ ప్రిడిక్షన్ ఏంటి ఎన్ని గేమ్స్ 332 మంది 332 ప్లేయర్స్లో ఎంతమంది షైన్ కాబోతున్నారు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారా And definitely the Washington Sundar lanti player, Venkatesh Iyer lanti player, and even players like even Mohammad Siraj from Hyderabad, he will definitely perform well because he has to bowl only 4 overs. So ఇట్లాంటి ప్లేయర్స్ వాళ్ళు ఏ ఫార్మాట్ ఆఫ్ గేమ్ని ఫామ్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది దే హ్యావ్ ఫ్యూచర్ ఇది ఇంకోటి వచ్చి అప్కమింగ్ ప్లేయర్స్ అంటే ఫారిన్ ప్లేయర్స్ ఏమవుతుంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇక్కడ బాగుంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళ టీంలో రావచ్చు సో అట్లాంటి ఒక స్ట్రాటజీ తోటి వాళ్ళు ఆడతారండి అండ్ మోర్ ఓవర్ ఈ గేమ్లో ఏమవుతుందంటే యూ కెన్ సీ హౌ ద బిహేవియర్ ఆఫ్ ద ప్లేయర్ వెదర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఓన్లీ ఐపీఎల్ ఆర్ వెదర్ ఈజ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ది ఇండియన్ టీమ్ ఇది చూస్తారు సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అదే సార్ అడిగేది అంటే చూస్తున్నారు కరెక్టే పర్ఫెక్ట్ సెలెక్షన్ ఉండట్లేదు అనేది మా అభిప్రాయం ఆడియన్ ఐపీఎల్ది ఎట్లంటే ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నారు లైక్ బాంబే ఇండియన్స్ ఓన్ బై అంబానీస్ గ్రూప్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ్ మాల్యా ఇట్లా చాలామంది వాళ్ళ బిజినెస్ పీపుల్ దే హ్యావ్ అర్న్ సో దట్ దే కెన్ గివ్ మనీ ఇప్పుడు విజయమాల్య లేడు కదా వాళ్ళ కన్సర్న్ టీమ్ ఉంటుంది అది someone will take over. See, it all depends upon this is a private tournament. They invest money. Nobody will invest money without making profit. వాళ్ళు ఒక 20-30 crores వేసిన అనుకో they earn back that money in profit. See, owners will not spend so many crores without making money. Yeah. So this is a business type of business, but we can see a good entertainment cricket and also temperament of a player. That's very important for Indian team. గ్రేట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు మంచి విషయాలు So nice. పంచుకున్నారు సో ఇలాగే మనం రెగ్యులర్గా మోహన్ గారితో మాట్లాడదాం అండ్ ఐపీఎల్ విశేషాలన్నీ తెలుసుకుందాం కీప్ వాచింగ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్ దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్